వెల్కమ్ టు క్షణం టీవీ. ఆదోని నుంచి కర్ణాటక తరలిస్తున్న మహారాష్ట్ర కంటైనర్ లారీని రేషన్ బియ్యం బస్తాలతో మాధవరం చెక్పోస్టులో శుక్రవారం ఉదయం చెక్పోస్ట్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అయితే ఆదోని పట్టణంలో గురువారం అర్ధరాత్రి రేషన్ బియ్యం నిల్వలపై ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో కలిసి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా ఒక్క సంచి కూడా దొరకకపోవడం ఆశ్చర్యం. రేషన్ బియ్యం తరలించే స్మగ్లర్ వ్యాపారులకు పోలీస్, రెవెన్యూ కొమ్ము కాస్తున్నారు అనడానికి ఇది నిదర్శనమని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. స్మగ్లర్లను దారి తప్పించే తరుణంలో సబ్ కలెక్టర్ను దారి మళ్లించడంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సబ్ కలెక్టర్కు దొరకకుండా శుక్రవారం ఉదయం రహస్యంగా ఒక మహారాష్ట్ర కంటైనర్లో కర్ణాటకకు తరలిస్తుండగా మాధవరం చెక్పోస్టులో పట్టుబడింది. పోలీసులకు పట్టుబడిన డ్రైవర్ శ్రీకాంత్ ఆదోని నుండి కర్ణాటక రాష్ట్ర రాయచూర్కి వెళుతున్నట్లు చెప్పడంపై ఇది ముమ్మాటికి ఒక ఐఏఎస్ అధికారిని పోలీసు, రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై మీడియాలో రావడంతో ఆదోని రెవెన్యూ సిబ్బంది అలర్ట్ అయి ఆదోని పట్టణ శివార్లోని భాస్కర్ రెడ్డి కాలనీలో బియ్యం స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న ఒక గోడౌన్లో ఒక చిన్న స్టాక్ పాయింట్పై తహసీల్దార్ శివరాములు సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించి దాదాపు 1 టన్ను 20 బస్తాల పేదల బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ చీకటి వ్యాపారంలో ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు శనివారం ప్రధాన పత్రికల్లో వెలువడింది. పోలీసు హస్తంతోనే నియోజకవర్గంలో రేషన్ స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతున్నట్లు సమాచారం. ఒకటి 50 కేజీలకు ఉండేటువంటివి యావరేజ్ అంటే మేము అన్నీ కరెక్ట్గా పేమెంట్ చేయలేదు. యావరేజ్గా 50 కేజీస్ లెక్క ఉన్నవి. ఒకటి లూజ్ ఒకటి 15 కేజీస్ ఉన్నటువంటి ఒక అరౌండ్ 15 కేజీస్ ఉన్నటువంటి ఒక బ్యాగ్. టోటల్ ఎన్ని బ్యాగ్స్? టోటల్గా 19 బ్యాగులు ఫుల్, ఒక 15 కేజీలు అరౌండ్ 15 కేజీలు ఒక చిన్నది. సో ఇవన్నీ కూడా మేము మా సమీపంలో ఉన్న డీలర్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇవి ఎవరు సార్? ఎవరు మన డీలర్ అంటే బియ్యం ఎవరు నిల్వ చేసి అక్రమంగా నిల్వ ఉంచినారు. ఇప్పుడు అక్రమంగా సమాచారం వచ్చింది. సమాచారం మేరకు మేము దీన్ని రైడ్ చేయడం జరిగింది. ఇక ఈ డీటెయిల్స్ ఈ ఇంటికి సంబంధించిన ఓనర్స్ ఎవరు, ఇది ఎవరు చేశారంటే డీటెయిల్ ఎంక్వైరీ చేసుకుంటాం. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత దాన్ని వచ్చేటువంటి దీన్ని బట్టి మనం చర్యలు తీసుకుంటాం. ఇట్లా రాని ఆడ నిలబడు. కష్టపడి పండిన పట్టలేదు ఈరోజు పట్టణం. బాబు ఫోటో నాకు ఫోటో తీయండి. వాళ్ళు ఇస్తారు మాకు పెడతారు. ఉప్పి చూడు సార్. అంటే అదేనా